ఆక్వా రైతులకు నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆక్వా చెరువులన్నిటికీ కూడా అప్సడా రిజిస్ట్రేషన్స్ కంపల్సరీగా చేయించుకోవాలి. అయితే దీనికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, మన జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఆక్వా ఉత్పత్తులన్నీ కూడా విదేశీ ఎగుమతుల మీద ఆధారపడి ఉంటున్నాము. అయితే ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ లేని చెరువుల్లో పండించిన ఆక్వా ఉత్పత్తులకి దిగుమతి చేసుకోవడానికి విదేశాలు అనుమతించట్లేదు. అప్పుడు ఎగుమతులు లేక రేటు పడిపోయే అవకాశం ఉంది. మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీకి రాబోయే రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్ లేని చెరువులుకి అర్హత సాధించవు. సబ్సిడీ కోసం, పవర్ సబ్సిడీకి అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అలాగే భారత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు, PMMSY మరియు ఇతర ఆక్వా ప్రోత్సాహకాలకి కేవలం రిజిస్ట్రేషన్ ఉన్న చెరువులు మాత్రమే అర్హులు అవుతాయి. అలాగే ఇన్సూరెన్స్ మరియు ప్రకృతి విపత్తుల్లో వచ్చే నష్టపరిహారం కూడా కేవలం ఈ రిజిస్ట్రేషన్ ఉన్న చెరువులకు మాత్రమే అందుతాయి. కొన్ని చెరువులు రిజిస్ట్రేషన్ చేసుకుని కొన్ని చెరువులు మేము చేసుకోకపోతే ఏమవుతుంది అని అనుకున్న సందర్భంలో రిజిస్ట్రేషన్ లేని చెరువుల నుంచి ఉత్పత్తి అయ్యే ఆక్వా ఉత్పత్తులకు సరైన రేటు